హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తేలిగ్గాను టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె, నెయ్యి సమపాళల్లో వేసుకుందాం. నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, సాయి మినపప్పు 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను వేసి వేయించుకుందాం. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఈ వేగేలోపు పచ్చిమిర్చి, అల్లం కోసుకుందాం. చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి కోసుకుందాం. రౌండ్గా చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు అల్లం కూడా చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఈ కోసుకున్న అల్లం పచ్చిమిర్చిని ఆ తాలింపులో వేసుకుందాం. ఇవి కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ పడతాయండి. ఈక్వల్ రేషియో. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇవి మరిగిన తర్వాత సేమియా వేసుకుందాం. ఆ క్లిప్ మిస్ అయిందండి. మధ్య మధ్యలో సేమియా కలుపుకోవాలి. సేమియా రెడీ అయ్యింది. సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయ కారంతో నంచుకుంటే సేమియా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తాడు, ఎట్లా ఉందో చూపిస్తాం.